జగన్ అరాచకానికి సాక్ష్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లందరినీ కూడా మీలో జగన్ హయాంలో కేసులు పెట్టబడిన వాళ్ళు ఎంతమందో లెగవండి అన్నారు. చంద్రబాబు లేచి నుంచున్నారు, నారా లోకేష్ లేచి నుంచున్నారు, పవన్ కళ్యాణ్ కూడా లేచి నుంచున్నారు. అందరూ అక్కడ 100కి 80% మంది ఎమ్మెల్యేలు లేచి నుంచున్నారు. వాళ్ళల్లో కొంతమంది మీద అవినీతి కేసులు, కొంతమంది మీద మర్డర్ కేసులు, కొంతమంది మీద అటెంప్ట్ మర్డర్ కేసులు, కొంతమంది మీద రాజకీయ ఆందోళన చేసిన సందర్భంగా కేసులు. ఇవన్నిటినీ చూపించి ఇది జగన్ అరాచక పాలనకి సాక్ష్యం అన్నటువంటి పాయింట్ ఆయన ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. డ్రమటైజ్ చేయడంలో చంద్రబాబుకి మించిన వాళ్ళు లేరు. ఒక వ్యూహాత్మకంగా జనంలోకి తీసుకెళ్ళడం. ఒక్కసారి ఇట్లాంటి గేమ్ జగన్మోహన్ రెడ్డి చేయలే. 2019లో ఆయన లేపితే 151 మందిలో 120 మంది లేచేవాళ్ళేమో. అప్పుడు జరిగినాయి కేసులే. ఒక చెవిరెడ్డిది ఏం జరిగింది, ఒక నందిగం సురేష్ది ఏమైంది, ఇట్లాంటివి అందరూ చూసినటువంటి. కాకపోతే ఎప్పటికప్పుడు లెక్క, మొన్నటిది మర్చిపోతాం, నిన్నటిది గుర్తుకుంచుకుంటాం, రేపటి గురించి ఆలోచిస్తాం అనేటటువంటి కోణంలో జగన్ ఒక అరాచకవాది అన్నటువంటిది ప్రొజెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చంద్రబాబు చేసుకొచ్చారు.